మేడం చెప్పండి అమ్మ, ఎలా ఉంది కూటమి ప్రభుత్వ పరిపాలన అధికారంకి వచ్చి? కూటమి ప్రభుత్వం ఏముందండి, ఏమీ లేదు. జనాలు చూసారుగా, క్రౌడ్ చూసారుగా. ఇప్పుడు అందరూ బయటకు రావడానికి కొంచెం టైం పడుతుంది. మళ్ళీ మీకు అప్పచెప్పేస్తాం, జాగ్రత్తగా తీసుకోవడానికి రెడీగా ఉండండి. పల్నాడు సంఘం ఘటనలో జగన్మోహన్ రెడ్డి ఏటూ కేసుగా నమోదు చేశారు, ఏం చెప్తారు? మీకు మాకు కొత్త ఉంది, అది మాకు అంత పాతే కదా. మాకు కొత్త ఉంది, కేసులు కొత్త, జైలు కొత్త, ఏం కొత్త? ఎవరి కాళ్ళే వెళ్తున్నాం వస్తున్నాం, మమ్మల్ని ఏం చేయగలరు? న్యాయం మా వైపు ఉంది. మహిళల రక్షణ ఎలా ఉంది? అదైతే అస్సలు జీరో అండి. మహిళల మొన్న కూడా ఒక కేసు, మొన్న ఇక్కడ అల్లూరి సీతారామరాజు స్టేడియం దగ్గర అమ్మాయిల మీద అగాత్యాలు ఏంటండి, ఆ లైంగిక వేధింపులు ఏంటండి, అవన్నీ ఆ ప్రభుత్వం వాళ్ళ కూటమి ప్రభుత్వంలో ఇంత అన్యాయాలు, ఇంత అక్రమాలు మేము ఎప్పుడు చూడలేదండి. మా మహిళల మీద జరుగుతున్న అన్యాయాలు అంతు లేకుండా ఉన్నాయి. దానికోసమే మేమందరం నడుం బిగించి ఇవాళ జగనన్నను గెలిపించుకోవడానికి సిద్ధమయ్యామండి. రాష్ట్రంలో మహిళల భద్రత ఎలా ఉందమ్మా? భద్రత నిల్లండి, ఏమీ లేదండి. ఈ కూటమి ప్రభుత్వం నీరు గార్చి ఎవరన్నా నోరెత్తి గలం విప్పితే వాళ్ళ గొంతులు నొక్కే ప్రయత్నమే చేస్తున్నారు తప్ప కేసులు అంటారు, ఇంకొకటి అంటారు. కానీ మేము మా మహిళల తరఫున గట్టిగా నినాదించేది ఒకటి, మాకు రక్షణ కావాలి. లేదు అంటే హోమ్ మినిస్టర్ని ఒక్కటే అడుగుతున్నాం, అమ్మ నువ్వు ఒక మహిళవి, కొంచెం మా మహిళల ఒకసారి ఆలోచించి మాట్లాడండి, చూడండి, గమనించండి, మా మహిళల సమస్యలను ఒకసారి మీరు తీసుకోండి. ఏలూరుకు సంబంధించి చూస్తే కోచ్ పిల్లలు ఎవరైతున్నారు లైంగిక వేధింపులు అని చెప్పి ఒక సమస్య వచ్చింది, ఎలా స్పందిస్తారు? అది సార్, నాకు నేను చింతలపూడి నియోజకవర్గం మహిళా అధ్యక్షురాలండి. నిన్నే తెలిసిందండి నాకు ఆ విషయము. సో ఈ ప్రోగ్రామ్ తర్వాత ఇమ్మీడియట్లీ వీ వాంట్ టు టేక్ యాక్షన్ అండ్ వీ వాంట్ టు మీట్ దట్ చిల్డ్రన్ సార్. మాట్లాడిన తర్వాత అప్పుడు మళ్ళీ మేము ప్రెస్తో ఒకసారి మాట్లాడతాం సార్, అది ఏం జరిగింది అనేది తెలుసుకొని. పల్నాడు సంబంధించిన ఘటన చూస్తే సెంగయ్య చనిపోయిన దాంట్లో ఏటూగా జగన్మోహన్ రెడ్డి గారిని పేరు నమోదు చేశారు. దీని కారణం జగన్మోహన్ రెడ్డి గారిని ఎలా స్పందిస్తారు? సార్, వాళ్ళు ఏఐ అని వాళ్ళు ఏదో గ్రాఫిక్స్లలో చూపించి, లేకపోతే మా జగనన్నని ఏదో ఇరికిచ్చి ఇబ్బంది పెట్టాలనే ప్రయత్నాలే తప్ప సార్ వాళ్ళు చేసేది. అంతే తప్ప ఇది నిజంగా జరుగుంటే ఆ రోజు అక్కడ ఉన్న జనమంతా ఏమయ్యారు సార్? ఆ రోజు వేలాది మందిగా ఉన్నారు కదా, ఒకరు కాకపోతే ఒకరన్నా చూసేవాళ్ళు కదా. వీళ్ళు గ్రాఫిక్స్తో క్రియేట్ చేసి జగనన్నని ఇబ్బంది పెట్టే ప్రయత్నమే తప్ప వేరేదైతే ఏమీ లేదు సార్.